2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సాయిరామ్ గారు. హలో అండి. మీరేమో పైథాన్ ఫుల్ స్టాక్ అంటున్నారు, మార్కెట్ అంతా డేటా సైన్స్ ఏఐ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే స్టూడెంట్స్ ప్రస్తుతం ఏం నేర్చుకుంటే బాగుంటుంది అంటారు అసలు? ఎందుకంటే ఒక చిన్న డైలమా కూడా ఉంది దాని మీద. మార్కెట్లో ఏఐ ట్రెండ్ నడుస్తుంది, డేటా సైన్స్ ట్రెండ్ కూడా నడుస్తుంది. ఏ విధంగా చూడాలి అసలు దీన్ని? స్టూడెంట్స్కి అర్థమయ్యే రేంజ్లో అని చెప్తానండి. ఓకే, ప్రతి స్టూడెంట్కి బైక్ కొనుక్కోవాలి అని ఉంటుంది. అవునా? సో ఫస్ట్ అసలు బైక్ డ్రైవ్ చేయటం రావాలి కదా. బైక్ డ్రైవ్ చేయటం రాకుండా పల్సర్ 250 లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ ఇవి కొని యూజ్ లేదు కదా. అవునా? సో అట్లాగే పైథాన్ ఎప్పుడు కూడా ఒక వెహికల్ లాంటిది. ఆ వెహికల్ ఫస్ట్ రన్ చేయటం నేర్చుకోవాలి. ఆ బేస్ అంటే డ్రైవింగ్ సేఫ్గా రావటం నేర్చుకుంటే అప్పుడు మీరు ఎలాంటి పెద్ద వెహికల్ తీసుకున్నా కూడా దాన్ని డ్రైవ్ చేయగలుగుతారు. ఇక్కడ కూడా అంతే. ఫౌండేషన్ పైథాన్ స్ట్రాంగ్గా ఫౌండేషన్ నేర్చుకుంటే ఆ పైన డేటా సైన్స్ కానీ ఏఐ కానీ ఇప్పుడు వాడుతున్న జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐస్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్ అనమాట. ఓకే, ఒక్కసారి మీరు పైథాన్ స్ట్రాంగ్ అయితే ఓకే అక్కడి నుంచి డేటా సైన్స్లోకి మూవ్ అవటం పెద్ద కష్టం కాదు. ఆ డేటా సైన్స్లో నుంచి ఏఐ, ఏజెంటిక్ ఏఐస్ యూజ్ చేస్తే స్కేలప్ చేయొచ్చు అనమాట. సో ఆ స్కేలప్ చేయటం కోసమే కంపెనీస్ అన్నీ కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నాయి ఏఐ మీద. ఓకే, సో ఇప్పుడు ఈ కంపెనీస్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నప్పుడు సింపుల్గా మీకు ఏఐ వచ్చా అని అడుగుతుందా, లేక ఏఐలో మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారని చెప్పి హైర్ చేస్తుంది? ఏఐలో మీరు ప్రాజెక్ట్స్ చేశారా లేదా అని చూసి హైర్ చేస్తుంది. ఆ ఏఐలో ప్రాజెక్ట్స్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ రాయాలి. ప్రోగ్రామింగ్ దేంట్లో రాయాలి? పైథాన్లో రాయాలి. సో అందుకని నేను ఎప్పుడు కూడా పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోండి. పైథాన్ ఫుల్ స్టాక్కి ఏజెంటిక్ ఏఐ మేము ఎట్లా దాంట్లో కంబైన్డ్ కోర్స్ వస్తుంది. ఆ రెండు కలిపి చేస్తే యూనిక్ పర్సన్ అవుతారు. మార్కెట్లో పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారు, ఏఐ డెవలపర్స్ ఉంటారు, కానీ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు కంపెనీస్ కావాల్సింది పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ వచ్చిన వాళ్ళు. ఎందుకు? ఫుల్ స్టాక్ వచ్చిన వాడికి అప్లికేషన్ బిల్డ్ చేయటం వస్తుంది. ఏఐ తెలుసుంటే గనక దాన్ని నెక్స్ట్ లెవెల్కి న్యూ ఫ్యూచర్స్ ఎలా బిల్డ్ చేయాలి అన్నది కూడా తెలుస్తుంది. సో రెండు ఉండటం వల్ల అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే నేను స్పెసిఫిక్గా స్టూడెంట్స్ని బ్లైండ్గా ఏఐ, డేటా సైన్స్ అని వెళ్ళొద్దు, మీరు పైథాన్ ఫుల్ స్టాక్ త్రూ ఏఐ వెళ్ళండి, అప్పుడు మీకు అది బెనిఫిట్ క్రియేట్ చేస్తుంది అని చెప్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అండ్ అవకాశాలు ఏమి ఇస్తారు? ఈవెన్ పేరెంట్స్ కూడా డైరెక్ట్గా పిల్లలు మీ దగ్గర తీసుకొని వస్తూ ఉన్నారు. సో మీరు ఇచ్చే బెనిఫిట్స్? సో ఫస్ట్ థింగ్, పేరెంట్కి ఫీజ్ బర్డెన్ అవ్వకూడదండి. అందుకని 0 డౌన్ పేమెంట్, 0 ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం. అది 6 months, 8 months, 10 months ఉంటుంది. పేరెంట్ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. 2, ప్రతి స్టూడెంట్కి జాబ్ క్రాక్ చేయాలి అన్నది అల్టిమేట్ గోల్. సో వాళ్ళకి అది అచీవబుల్ అవ్వటం కోసం ప్రతి స్టూడెంట్కి మినిమం 100 డ్రైవ్స్ ఇస్తున్నాం ఒక ఇయర్లో. ఇటు అప్ స్కిల్ చేస్తున్నాము, రెజ్యూమ్ ప్రొఫైల్ అవి ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్పిస్తాము, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ నేర్పిస్తాము, అండ్ 100 ఆపర్చునిటీస్ ఇస్తాం. సో స్టూడెంట్కి ఈజీగా జాబ్ క్రాక్ చేసుకోవటానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, 3, గర్ల్స్ స్టూడెంట్స్ ఉండి పేరెంట్స్ సెక్యూరిటీ, హాస్టల్ ఈ పాయింట్లో ఆలోచిస్తున్నప్పుడు విజయవాడ బ్రాంచ్లో గర్ల్స్ స్టూడెంట్స్కి విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్ ఉంది. సో ఈ 3 థింగ్స్ ఇస్తున్నామండి. ఇది కాకుండా మనం దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేషన్ ఉండటం వల్ల మా ప్లేస్మెంట్స్ టీమ్ 10 members ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్గా హెచ్ఆర్స్తో కాంటాక్ట్ ఉండటం వల్ల మార్కెట్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు కరికులం అప్డేట్ చేస్తూ స్టూడెంట్ని ఇండస్ట్రీ రెడీగా తయారు చేస్తున్నాం. అంటే విత్ ఏఐ టెక్నాలజీ? ఎస్, విత్ ఏఐ టెక్నాలజీ. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? సో విజయవాడ మొగల్రాజ్పురం అండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది.